కేటీఆర్ గారు, మీరు, మీ తండ్రి, మీరందరూ కూడా తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంత ఘోర తప్పిదం ఏ ముఖ్యమంత్రి చేసుకుంటాడు? ఇంత ఆర్థిక భారం ఎవరు కూడా ఏ రాష్ట్రంలో స్వతంత్ర భారతదేశంలో చేసి ఉండరు. మరి తప్పు చేసి మీరు ఆడిపోయి ఏడో గోదావరి వరద ఉంది, ఇప్పుడు అందరికి తెలుసు. ఆ గోదావరి వరద వాళ్ళ వల్ల వస్తున్నాయి కదా నీళ్లు. ఆ నీళ్లు చూపెట్టి ఈ నీళ్లు అంటే మరి దానికి కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ మీ వల్లే కూలిపోయింది కదా. నేను ముందు చెప్పినట్టుగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 38,500 కోట్ల పూర్తయ్యేది. ఇప్పుడు సిఏజీ రిపోర్ట్ ప్రకారం ఈ రాష్ట్రం మీద 1.47 lakh crores బర్డన్ పడబోతుంది. కానీ మాకేమి రాజకీయ దురుద్దేశం లేదు. ఈ ప్రాజెక్టు కూడా సాల్వేజ్ చేసి ఎన్డిఎస్ఏ లాంటి నిపుణుల సలహాలు తీసుకొని వారి రికమెండేషన్ ముందుకు పోయి ఈ ప్రాజెక్టు మొత్తం కూడా ఉపయోగంలో తీసుకురావాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే విషయం కూడా స్పష్టంగా చెప్తున్నా. అదేవిధంగా ఆ కూలిపోయిన పొంగలబడ్డ బ్యారేజీలు వాడుతలేమో, కానీ ఎల్లంపల్లిలో స్టోరేజ్ చేసిన వాటర్ మొత్తం కూడా లిఫ్ట్ చేసి పంపు చేయబోతున్నాం. అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ విల్ బి బ్రాట్ ఇన్ టు యూజ్. అసలు మీరు ఏదో అనాలోచితంగా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, మ్యాసివ్ కరప్షన్ జరిగింది, మీరు దోచుకున్నారు. అయినా సరే మీరు ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్ట్ కాబట్టి అది ఉపయోగంలోకి మాక్సిమం ఏ విధంగా ఉపయోగంలోకి తీసుకురావాలనే ముఖ్యమంత్రి గారిది, మా కేబినెట్ మొత్తం నిర్ణయం. మీరు అనుకున్నట్టు ఏదో దురుద్దేశం ఉంది, ఏదో రాజకీయ దురుద్దేశం మాకేం లేదు. తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము ఈ ప్రాజెక్టులో ఉపయోగంలో వచ్చింది. తెలంగాణ ప్రజలని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి కట్టిండ్రు. అందుకోసం వీఆర్ వెరీ క్లియర్, వీ వాంట్ టు సాల్వేజ్ ద ప్రాజెక్ట్ యాజ్ పర్ ఎన్డిఎస్ఏ రికమెండేషన్స్. ఎల్లంపల్లి నుంచి పైకి ఆ ప్రాజెక్టు ఉపయోగంలోకి తీసుకొస్తాము, ఆ ప్రక్రియలో ముందుకు పోతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. సిగ్గుండాలి మాట్లాడడానికి. తెలంగాణ నాశనం చేసిండ్రు, మేడిగడ్డ బ్యారేజీ కొలాప్స్ చేసింది మీరు వచ్చి 50,000 మంది ఉండో ఎంతమంది తెలియదా, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చినాయి.